పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 30వ తేదీన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, కన్యా రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాలు మనం పరిశీలిద్దాం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో 4 ప్రధాన గ్రహాలు కూడా రాశి మార్పు జరుగుతున్నాయి. జనరల్గా వార్షిక ఫలితాలు ఎప్పుడూ కూడా 4 ప్రధాన గ్రహాలను ఆధారంగా చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ విశ్వావసునామ సంవత్సరంలో శనిగ్రహం యొక్క రాశి మార్పు జరుగుతున్నది, గురుడు రాశి మార్పు జరుగుతున్నది, రాహుకేతు గ్రహాల యొక్క రాశి మార్పు కూడా జరుగుతున్నది. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఉత్తరా నక్షత్రంలో ఉండేటటువంటి 2, 3, 4 పాదాలు, అంటే కన్యా రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయంటే ఉత్తరా నక్షత్రంలో ఉండే 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిపి మనకు ఈ కన్యా రాశిలో ఉంటాయి. ఈ కన్యా రాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఆదాయ వ్యయాలను కనుక మనం పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఆదాయం 14, వ్యయం 2 అనేటటువంటిది అద్భుతమైనటువంటి పరిస్థితి. దానికి తగ్గట్టుగా గ్రహస్థితి కూడా మనకు అలానే కనిపిస్తున్నది. ఎందుకంటే జనరల్గా ఆదాయ వ్యయాలు అనేటటువంటివి దేని ఆధారంగా లెక్కించడం జరుగుతుందంటే ఉగాది ఏ వారం అంటే ఏ రోజునైతే ప్రారంభమవుతుందో దానిని బట్టి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు నిర్ణయించడం జరుగుతుంది. మరి గ్రహస్థితి అందుకు అనుకూలంగా ఉన్నదా అంటే ప్రస్తుతం కన్యా రాశి వారికి గ్రహస్థితి ఈ ఆదాయం 14, వ్యయం 2 దానికి తగినటువంటి విధంగానే ఉంది. ఏమి మార్పులు జరుగుతున్నాయంటే మార్చి 30వ తేదీ ఉగాది. మార్చి 30వ తేదీ నుంచే శని భగవానుడు మీ జన్మరాశికి 6వ స్థానాన్ని వదిలిపెట్టి 7వ స్థానంలోకి వెళ్తాడు. అంటే 7వ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత కన్యా రాశి వారికి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఉన్నతమైనటువంటి పదవులు రావటం కానీ, ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు రావటం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే 7వ స్థానంలో సంచరించేటటువంటి శని అపరిమితమైనటువంటి భోగాన్ని, భాగ్యాన్ని కూడా కలిగిస్తాడు. అలానే గురుబలం కూడా కన్యా రాశి వారికి సంపూర్ణంగా ఉన్నది అని చెప్పాలి. కారణం ఏమిటంటే ఈ మార్చి 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉంటాడు. మే 14 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు 10వ స్థానంలో ఉంటాడు. అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కన్యా రాశి వారికి లాభస్థానంలో గురుడు సంచరిస్తాడు. మరలా డిసెంబర్ 5వ తేదీ నుంచి ఇక సంవత్సరం అంతా కూడా గురుడు మీ జన్మరాశికి 10వ స్థానంలో సంచరిస్తాడు. అంటే కన్యా రాశి వారికి ప్రస్తుతం గురుడు యొక్క సంచారం ఈ సంవత్సరంలో 3 రాశుల మీదుగా వెళ్తున్నది. ఈ గురుడి యొక్క సంచారం కారణం చేత ఆర్థికంగా అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ వ్యాపారాలు చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితం. 10వ స్థానంలోకి గురుడు వచ్చినప్పుడు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా కూడా గొప్ప ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కన్యా రాశి వారికి బ్రహ్మాండంగా ఫలిస్తాయి. అధికమైనటువంటి ధన ప్రయోజనాలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి సూచిస్తూ ఉంటాయి. 10వ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా చక్కగా పరిష్కారం కలుగుతుంది. గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే కన్యా రాశికి 10వ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే సంతానపరమైనటువంటి అభివృద్ధి కూడా కలుగుతుంది. ఇంకొకటి ఇక్కడ రాహుకేతు గ్రహాలను కనుక పరిశీలించినట్లయితే 7వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు 6వ స్థానంలోకి, అలానే మీ జన్మరాశిలో సంచరించేటటువంటి కేతువు మీ జన్మరాశికి 12వ స్థానంలోకి ప్రవేశిస్తారు. అంటే రాహుకేతు గ్రహాలు 6, 12 స్థానాలలో సంచరించేటటువంటి రాహుకేతు గ్రహాల యొక్క అనుకూలత కూడా ఇక్కడ ఈ రాశి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. అంటే
ఈ రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత విదేశీ యోగం కలగటం కానీ, స్థాన మార్పులు జరగటం కానీ, ఎవరికైతే ఉద్యోగం మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఉద్యోగ మార్పులు జరగటం కానీ జరుగుతూ ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా మీ వంశ ఆచారాలను, కుల ఆచారాలను, కుల పద్ధతులను, కులదేవతలను కనుక ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఆచరిస్తారో, పాటిస్తారో అటువంటి వారికి ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి, పురోభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక్కడ సప్తమ స్థానంలో శని రావటంతో ఏం జరుగుతుందంటే, దీర్ఘకాలికంగా రావాల్సినటువంటి ధనం ఏదైతే అలా స్ట్రక్ అయిపోయిందో ఆ విధంగా రావాల్సిన ధనం అంతా కూడా వస్తుంది. నూతన గృహ నిర్మాణాలు అనేటటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సప్తమ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం కానీ, 12వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం చేత కానీ ఆధ్యాత్మికమైనటువంటి భావన బలంగా పెరుగుతుంది. అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఆధ్యాత్మికత అనేటటువంటిది పెరగటం, డివోషనల్గా ఎక్కువగా కూడా దైవికమైనటువంటి భావనతో ఉన్నటువంటి కారణం చేత కన్యా రాశి వారికి దైవ బలం అనేటటువంటిది కూడా చక్కగా పెరుగుతుంది అని చెప్పాలి. దాంతోపాటు శుభకార్యాలు నిర్వహించడం కానీ, బంధుమిత్రుల యొక్క కలయికలతోటి కానీ ఈ సంవత్సరం అంతా కూడా కన్యా రాశి వారికి విశేషమైనటువంటి అనుకూలత కలుగుతుంది అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ 7వ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత భార్య యొక్క ఆరోగ్య విషయంలో మాత్రము కన్యా రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. అలానే ఆడవాళ్ళు కనుక అయితే మీ భర్త యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించడం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇంకా విద్య, వైద్య, సాంకేతిక మొదలైనటువంటి రంగాలలో ఉన్నటువంటి వారు కూడా విశేషమైనటువంటి కృషి చేస్తారు. గొప్ప గొప్ప అవార్డులు, రివార్డులు రావటం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కనుక ఉన్నట్లయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించినటువంటి విధంగా ప్రమోషన్స్ రావటం కానీ, ఊహించినటువంటి విధంగా ఆ ధనం పెరగటం అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ రాశి వారికి జరుగుతూ ఉంది. అయితే సప్తమ స్థానంలో శని యొక్క ప్రభావంతో కొద్దిగా కుటుంబ కలహాలు కానీ, కుటుంబ జీవనంలో చిన్న చిన్న విషయాలే మనస్పర్ధలు కలిగించేటటువంటి విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. నూతన గృహం కొనుక్కోవటానికి కానీ, నూతన గృహంలోకి మారటానికి కానీ ఈ విశ్వావసునామ సంవత్సరం కన్యారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కూడా కలిగిస్తుంది. మరి అసలు ఈ కన్యారాశి వారికి ఆదాయ వ్యయాలు కానీ మిగిలినవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకున్నాం. అసలు అంటే రంగాల వారీగా కనుక మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, టీచర్స్కి, లేదా వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, రాజకీయ నాయకులకు, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఆక్వాకల్చర్లో ఉన్నటువంటి వారికి, ఇలా అంటే ఒక్కొక్క రంగం వారికి ఏ విధంగా ఉంటుందని కనుక పరిశీలిస్తే మొట్టమొదటిగా ప్రభుత్వ ఉద్యోగస్తులు కనుక తీసుకుంటే దశమ స్థానంలో గురుడి యొక్క ప్రభావం కారణం చేత అధికారుల యొక్క అండదండలతో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ, లేదా టెంపరీగా పనిచేస్తున్నటువంటి వారు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు ఒక స్థిరమైనటువంటి వృత్తి అనేటటువంటి ఏర్పడుతుంది. అంటే మీరు చేసేటటువంటి పనుల్లో కన్సిస్టెన్సీ పెరుగుతుంది, స్థిరత్వం కూడా పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారి కనుక తీసుకుంటే సప్తమ స్థానంలో శ్రీ దశమంలో గురుడి యొక్క సంచారం కారణం చేత ఖచ్చితంగా కంపెనీ మార్పు అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారటానికి మీరు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులు చేసేటటువంటి వారు కూడా మంచి అనుకూలతలు అనేటటువంటి రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. తర్వాత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే, మీ జన్మరాశికి సప్తమ స్థానంలో శని దశమంలో గురుడి యొక్క ప్రభావం కారణం చేత విశేషమైనటువంటి జనాదరణ పొందుతారు. అంటే ప్రజలకు దగ్గరగా ఉండటం, ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేయటం, ఊహించినటువంటి ఆశించకపోయినప్పటికీ కూడా నామినేటెడ్ పోస్టులు లాంటివి ఇక్కడ ఈ రాశి వారికి కలగటం అనేటటువంటి జరుగుతున్నది. మరి వ్యాపారస్తులను కనుక తీసుకుంటే హోల్సేల్ బిజినెస్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. రిటైల్ బిజినెస్ చేసేవారు, వస్త్ర వ్యాపారులు కానీ, నూనె వ్యాపారులు కానీ, ఇంకా పెట్రోలియం వ్యాపారులు కానీ, కిరాణా బిజినెస్ చేసేటటువంటి వారికి కానీ, కూరగాయల వ్యాపారాలు చేసేటటువంటి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు అనేటటువంటి ఈ సంవత్సరం ఈ రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సప్తమ స్థానంలో శని సంచరించేటప్పుడు బ్యూటీ పార్లర్స్ నడిపేటటువంటి వారికి కూడా విశేషమైనటువంటి ఆదరణ పెరుగుతుంది అని చెప్పాలి. అలానే న్యాయవాదులకి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి, బుక్ షాప్స్ నడిపేటటువంటి వారికి కూడా విశేషమైనటువంటి యోగం, ఆదరణ పెరుగుతుంది అని చెప్పాలి. తర్వాత మనకు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, కళాకారులకి, టీవీ నటీనటులకు వీరిని కనుక తీసుకుంటే వీరికి కూడా సంపూర్ణంగా గురుబలం ఉన్నది. అవకాశాలు అనేటటువంటి చక్కగా వస్తూ ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక
వ్యవసాయదారులను కనుక పరిశీలిస్తే ఈ సంవత్సరం వ్యవసాయదారులకు శని యొక్క అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత 2 పంటలు కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అంటే 2 పంటలలో కూడా ఆశించిన దానికంటే ఎక్కువ లాభాన్ని పొందుతారు. ఆక్వాకల్చర్లో ఉన్నటువంటి వారు మాత్రము కొద్దిగా నష్టాలు పాలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే సప్తమంలో శని ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఆక్వాకల్చర్లో ఉన్నటువంటి వారు మాత్రము కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి రేట్లు తగ్గిపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయి. కన్యారాశి వారి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. తర్వాత విద్యార్థులను కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎటువంటి చదువులు అంటే ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. కానీ సప్తమ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క వీక్షణ డైరెక్ట్గా మీ కన్యారాశి మీదనే ఉంటుంది కాబట్టి బద్ధకాన్ని వదిలిపెట్టుకోవాలి. ప్రణాళికాబద్ధంగా కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి అదృష్టపు సంఖ్య ఏమిటి అంటే ఈ సంవత్సరం కన్యారాశి వారికి అదృష్టపు సంఖ్య 5. ఈ 5 అంటే మీరు ఏ పని ప్రారంభించినా సరే 5వ తేదీ కానీ 5 అనే నెంబర్ వచ్చేటట్టుగా చూసుకోండి. దాంతోపాటు ఆది గురు శుక్రవారాలు మీకు చక్కగా ఇక్కడ శుభవారాలను కూడా చెప్పవచ్చు. అంటే లక్కీ డేస్ అని కూడా చెప్పవచ్చు. ఇంకా 1, 3, 6, 8 అనే సంఖ్యలు కూడా మీకు అనుకూలంగా చెప్పవచ్చు. మీరు వీలైతే ప్రతిరోజు కూడా శనికి తైలాభిషేకం చేయించుకోవడం మంచిది. లేదా కనీసం వారానికి ఒక్కసారైనా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయించుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా ఇప్పుడు వాస్తవంగా కనుక తీసుకుంటే కన్యారాశి వారికి గోచారరీత్యా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం బ్రహ్మాండంగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఇంత గొప్ప ఫలితాలు గోచారరీత్యా వచ్చినటువంటి ఫలితాలు పొందలేకపోతే ఖచ్చితంగా మనకు జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటాయి. లేదా ఇప్పుడు ప్రధాన గ్రహాలు ప్రతికూలమైన స్థానాల్లో ఉంటాయి. అటువంటి సందర్భంలో మీరు ఒకసారి మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషాలకు చిన్న పరిహారాలు కనుక చేసుకోగలిగితే ఈ సంవత్సరం అంతా కూడా కన్యారాశి వారు మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.